రైట్, నమస్తే. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక నిన్న బీసీల హక్కుల గురించి, బీసీ కాంట్రాక్టర్ల గురించి తీన్మార్ మల్లన్న ఇందిరా పార్క్ వద్ద మహాధరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒకసారి దానికి సంబంధించిన హెడ్లైన్స్ చూసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే బీసీల హక్కుల కోసం యుద్ధం ఇందిరా పార్క్లో మల్లన్న గర్జన, ప్రజా ఎన్కౌంటర్. హైదరాబాద్లో ఇందిరా పార్క్ వద్ద బీసీ కాంట్రాక్టర్ల న్యాయ పోరాటానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ మద్దతు తెలుపుతూ నిర్వహించిన మహాధరణ కార్యక్రమం ఉత్సాహభరితంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పాల్గొని బీసీ కాంట్రాక్టర్లపై జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వాన్ని తీవ్రంగా నిలదీశారు. బీసీలకు 42% కాంట్రాక్టులు ఇవ్వడం వారి హక్కని అని స్పష్టం చేసిన మల్లన్న ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ సమాజాన్ని మోసం చేసిందని ఆరోపించారు. కామారెడ్డి డిక్లరేషన్లో చేసిన హామీలు కేవలం ఓట్ల కోసం మాత్రమేనని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా విస్మరించారని విమర్శించారు అని ఒక వార్తను అయితే చూస్తున్నాం. దానికి సంబంధించిన వార్త ఒకసారి 3వ పేజీలో ఉంది. అయితే 42% కాంట్రాక్టుల హక్కుల కోసం మల్లన్న ఘాటు హెచ్చరిక. కాంగ్రెస్ హామీలపై మండిపాటు, అమలు చేయకపోతే ఉద్యమం తీవ్రం. బీసీ కాంట్రాక్టర్లకు అండగా టీఆర్పీ పోరాటం మరింత ఉధృతం. అన్యాయం కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఉద్యమాలే మార్గమని స్పష్టం చేసిండు తీన్మార్ మల్లన్న. దానికి సంబంధించిన వార్త ఒకసారి 3వ పేజీలో చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, బీసీల హక్కుల కోసం యుద్ధం ఇందిరా పార్కులో మల్లన్న గర్జన. 42% హామీలపై గట్టిగా ప్రశ్నించిన మల్లన్న బీసీలకు కాంట్రాక్టర్లు ఇవ్వకుండా ఏ చట్టం అడ్డుకుంటుంది అంటూ మల్లన్న ప్రశ్నించారు. చట్టం అడ్డం కాదని, ప్రభుత్వం సంకల్పం లేకపోవడమే అసలు కారణమని అన్నారు. 3 సంవత్సరాలకు ఏది పూర్తవుతున్నా ఒక్క హామీ కూడా అమలు చేయలేకపోయిందని తీవ్రంగా విమర్శించారు. ఇక కాంట్రాక్టర్లో వివక్ష, బీసీలకు అన్యాయం. రాష్ట్రంలో ప్రధాన కాంట్రాక్టర్లు కొంతమంది వర్గాలకే కేంద్రీకృతం అవుతున్నాయని, ముఖ్యంగా రెడ్డి విలమ వర్గాలకు చెందిన కాంట్రాక్టర్లు ఎక్కువ పనులు అప్పగిస్తున్నారని మల్లన్న ఆరోపించారు. స్థానిక బీసీ కాంట్రాక్టర్లను కావాలని పక్కన పెడుతూ వారికి అవకాశాలు ఇవ్వకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇక తెలంగాణలో పనులు ఇతర ప్రాంతాల కాంట్రాక్టర్లకు అప్పగించడం కూడా అన్యాయమని పేర్కొంటూ స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. చేసిన పనులు కూడా నెలల తరబడి బిల్లులు ఇవ్వకుండా కాంట్రాక్టర్లు ఆర్థికంగా కుదేలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ఘాటు హెచ్చరిక. ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించిన బీసీ కాంట్రాక్టర్లు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని మల్లన్న స్పష్టం చేశారు. అవసరమైతే మరింత తీవ్రంగా ఉద్యమాలు చేపడతామని, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన విస్తరిస్తామని తెలిపారు. హక్కులు అడగడం కాదు, పోరాటాన్ని సాధించుకోవాల్సిందని పిలుపునిస్తూ బీసీ కాంట్రాక్టర్లకు ధైర్యం నింపారు. ఇకపై ఎవరు భయపడాల్సిన అవసరం లేదని, అన్యాయం చేసే వారిపై ఎదురు దాడికి కూడా దిగుతామని హెచ్చరించారు. ఇక్కడ ఈ విషయం ఏంటంటే, మున్పట్లకి ఎవరు భయపడే అవసరం లేదు, అన్యాయం జరిగితే ఎదురు తిరిగే అవకాశం కూడా ఉంటుందని హెచ్చరించారు. బీసీల ఐక్యత ఉద్యమానికి బలం. బీసీ కాంట్రాక్టర్లందరూ ఐక్యంగా నిలబడి తమ హక్కుల కోసం పోరాడాలని మల్లన్న పిలుపునిచ్చారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎల్లప్పుడూ బీసీల పక్షాన నిలుస్తుందని, ఈ పోరాటానికి ఒక పెద్ద ఉద్యమంగా మార్చి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నట్లు తెలిపారు. బీసీ ప్రజాప్రతినిధులు కూడా మౌనం వీడి ప్రజల పక్షాన నిలబడి చూసిస్తూ, లేకపోతే ప్రజలే ప్రశ్నిస్తారని హెచ్చరించారు. మొత్తం బీసీ కాంట్రాక్టర్ల హక్కుల సాధన కోసం ఈ పోరాటం చివరి వరకు కొనసాగుతుందని, ప్రభుత్వం వెంటనే స్పందించి 42% కాంట్రాక్టులు అమలు చేయకపోతే మరింత ఉధృతమైన ఉద్యమాలు తప్పవని మల్లన్న స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ సభ్యులు, తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు, బీసీ సంఘాల ప్రతినిధులు, మేధావులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇక్కడ విషయం ఏంటంటే, 42% కాంట్రాక్టుల కోసం హక్కుల కోసం మల్లన్న ఘాటు హెచ్చరిక. కాంగ్రెస్ హామీలపై మండిపాటు, అమలు చేయకపోతే ఉద్యమం తీవ్రం. బీసీ కాంట్రాక్టర్లకు అండగా టీఆర్పీ పోరాటం మరింత ఉధృతం. అన్యాయంగా కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఉద్యమాలే మార్గమని స్పష్టం చేశారని ఒక వార్తనైతే చూస్తున్నాం. నిన్న పెద్ద ఎత్తున బీసీ కాంట్రాక్టర్లకు అండగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ గౌరవ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు రంగంలోకి దిగిండు. నిజంగా ఇక నుంచి నిజంగా మన అడుక్కుని ఉండే దాడులు చేస్తూ ఉంటుంది, మనం అన్యాయం గిట్ల చేస్తే దాడులు చేస్తూ ఉంటుంది. ఘాటు హెచ్చరిక జారీ చేసిండు. నిజంగా ప్రభుత్వానికి బీసీలకు 42% కాంట్రాక్టర్లలో వాటా ఇస్తా అని చెప్పింది, 42% బీసీలకు వాటా కల్పిస్తామని చెప్పింది కాంట్రాక్టర్ల విషయంలో. ఈ విషయంలో నిజంగా అన్యాయం జరిగితే ఇక నుంచి దాడులకైనా సిద్ధం, మాకు అన్యాయం జరిగితే దాడులకైనా సిద్ధమని తీన్మార్ మల్లన్న ఘాటు హెచ్చరిక జారీ చేసిండు. ఇది మొత్తానికైతే నిన్న మహాధరణ కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది. దానికి సంబంధించిన వార్త. లైక్ చేయండి, మన ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.